నువ్వు షార్ట్ ఫిలిం చేస్తావు, డాన్స్ చేస్తావు, ఆల్రెడీ కూర కూడా కొడుతున్నావు మంచిగా. ఇంత టాలెంట్ ఎక్కడికి వచ్చింది నీకు? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అదే బయట కొట్టాడు కానీ వేరేటోళ్ళు ఎందుకు తీయన్నా అని లేనా కొట్టిపడేస్తా అని అందులో ఉన్న టాలెంట్లన్నీ చూపెడతా ఇప్పటి నుంచి మీకు చూడుర్రి. కానీ మంచి టాలెంట్ ఉందిరా నీ దగ్గర, మంచి ఆటగాళ్ళు. శూరుడు, శూరాది శూరుడు బొల్లిగాడు వచ్చేస్తున్నాడు చూడండి. వచ్చేసా. తెలంగాణలో పండుగ వస్తే తాగుడు తినుడు బాగుంటుంది. ఆకాశ పండుగ ఇయ్యాల ఆటపిల్లం కోసినాం, ఇగో తాత పెగ్గెత్తాడు. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు ధూమ్ధామ్ ఫ్యామిలీ. మన లాగ్ ఏంటంటే ఆకాశ్ పండుగకి మన ధూమ్ధామ్ ఛానల్ తరఫున మనం ఒక ఆటపిల్లని కొత్తున్నాం. ఆటపిల్ల అంటే మేకపిల్లని కొత్తున్నాం. మేకపిల్లను ఆకాశ్ పండుగకి మేకపిల్లని కొత్తున్నాం. మనల్ని అందరూ ఈరోజు మంచిగా పండుగకి మనమే కోసుకుందాం. మనమే మంచిగా కుప్పలు వేసుకొని మనమే ఇవాళ కుప్పాలు తీసుకొని పోదామన్నాక మనమైతే తీస్తున్నాం. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock 5:20 అవుతుంది. దున్నాం ఆఫీస్ దగ్గరనే. చిన్నిగాడైతే కొత్త అని ఇంటికి ఏండు, ఇంకా అట్లే దానికోసం వెయిట్ చేస్తున్నాం. చలో చూసేద్దాం పట్టు మన వ్లాగ్ అనేది ఎలా ఉంటుందో చూడండి. టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ 5:30 5:20 అవుతుంది టైం వచ్చేసి. ఎంత పడదే ఇది? 7,000. ఎంత వెళ్తుంది కూర? 9 వెళ్తుందా? 9 ఎన్ని కుప్పలు? 7 వెళ్తుందా? చూస్తే చిన్నగా ఉన్నది. 9 వెళ్తాయి. ఆకాశ్ పండుగకు మన వాళ్ళు మన ధూమ్ధామ్ ఛానల్ తరఫున ఈ పిల్లం కొత్తానం. 9 కిలో వెళ్తాడా చూద్దాం ఇది. కోసం నువ్వేనా ఇయ్యాల ఆట? ఎప్పుడు పోయినావరా? పండుకున్నట్టు పండుకుంటుంది. ఆల్రెడీ అంటారు ఈడ. ఈయన మళ్ళీ ఇంట్లో అన్నట్టు కావచ్చు. ఫోన్ చెయ్యిర్రి అని. వస్తావా ఎంతసేపు వస్తావా అని చూస్తున్నా. దగ్గర 25 నిమిషాలు అయితే ఉండబట్టి. చలో మనోడైతే ఆ టైం కూడా ఆయనకు కోసెత్తున్నాం అంటే కొట్టరాదు కానీ ఏదో అట్లా ట్రై చేస్తాడు. మేకపిల్ల రెడీ ఉన్నది. చలో చూసేద్దాం పారి. ఆకాశ్ పండుగ అయితే ఇక మనమైతే ఇక్కడ లమ్మడిపల్లి ధూమ్ధామ్ ఛానల్ ఆఫీస్లో అయితే ఆటపిల్లని కోసినాం. మన చిన్నిగాడైతే జబర్దస్త్గా మొత్తం గొర్రె పిల్లని కోసిండు. టక్ కొట్టి పడేస్తాడు. పాలు కూడా ఎత్తాడు. ఏమైనా సిరిని మాట ఇంటలేదు. కాల్ టు గవాస్కర్ అన్న టీటీపీ ఆన్ స్పీకర్. హలో, ఏడున్నవరా? రాలే మరి ఇటు? ఈ 4కి లేచి ఆటం కోసి కుప్పలు ఎత్తారు అని వత్తలేవు. ఏడా నువ్వు? పొద్దున్నే నువ్వు వత్తకోవచ్చు నేను అనుకున్నా. ఫోన్ చేయాలి ఇప్పుడు. అత్తన్నావా? ఇక నువ్వు అత్తేనే అట్లా కలిసి పోతాం మరి. ఇక ఇప్పుడు నువ్వు నీకు కుప్ప వేసిరేనా పాలు వేసిరేనా? సరే మరి దా మరి.
సరే. కానీ నీకు ఇంత టాలెంట్ ఎక్కడిదిరా? ఏం టాలెంట్? నువ్వు షార్ట్ ఫిల్మ్ చేస్తావు, డాన్స్ చేస్తావు, ఆల్రెడీ కూర కూడా కొడుతున్నావు మంచిగా. ఇంత టాలెంట్ ఎక్కడికి వచ్చింది నీకు? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఒకవేళ షార్ట్ ఫిల్మ్ లేకపోయినా ఇది కూడా కొట్టుకోగలుగుతావు నువ్వు. ఎవరైనా కొడతారు ఇది. ఆ? టాలెంట్ ఏమో. టాలెంట్ ఏముంది రీలే నాకు కొట్టురాజు చూడు. మా నీలో ఎంత టాలెంట్ తాగుందారా? షార్ట్ ఫిల్మ్ లేకపోయినా ఇది కొట్టి బతకగలుగుతావు నువ్వు. నేనేం బతుకుతానే, ఆ? నేనేం బతుకుతా. అరే మంచి మంచి ఫోక్ సాంగ్లలో డాన్స్ చేసినావు. ఏ ఇది అట్లా నార్మల్గా ఇప్పుడు నువ్వు పోయావా? నాకు గోయరాదు, కొడతారు. నాకు గోయచ్చా? అవునే చిన్నగా టాలెంట్ ఎట్లున్నది? అందరికి వేరేది మరి, నాకు కూడా వేరేది కదా, నీకు గోయచ్చా? వేరేది. మరి చూడు ఆంధ్రలో ఎంత టాలెంట్ ఉన్నది. అరే ఏదని చేసుకుని బతాడు కానీ ఒక ఆట పిల్లని సప్పుకొని కోసేసిండండి. చూసినావా మావాడు ఏం వచ్చినా రాకున్నా కులవృత్తి ఒకటి నేర్చుకుంటే ఎట్లయినా బతుకుతాం. అంతే. కులవృత్తి వేసుకొని బతకచ్చు. అవును నీకు ఎవరు నేర్పిర్రా? తాత. మీ తాతనా? మీ తాత పేరు ఏం పేరు? ఆ? ఏ లేదు. లచ్చే తాత. లచ్చయ్య తాతరా? మా అమ్మమ్మ కూర కొట్ట పోతావా ఎప్పుడన్నా నువ్వు? ఆ? ఇక అప్పుడప్పుడు ఎప్పుడన్నా మనకు చూసినా కావాల్సిన వాళ్ళు అయితే. నువ్వు ఇంత ఫేమస్ స్టార్ అయినా కూడా చూసినావా కూర కొట్ట పోతా అని చెప్తున్నావు. గ్రేట్ రా నువ్వు. మనోళ్ళ దగ్గరలోకి పోతా బయటనే నువ్వు అటు మన దగ్గర ఫ్రెండ్లీ కలవాలన్న ఇప్పుడు ఇది మన ధూమ్ధామ్ ఛానల్ ఆఫీస్ వచ్చినందుకు పైసలు తీసుకుంటావా? ఫ్రీ అయినా మరి? మనకి పైసలు ఫ్రీయా? అంతే. నేను కాలు బొక్క గిరాడుతాం పైసి తలకాయ బొక్క అడుగుతావా? ఏ ఆ? మనకి మనకేనా? మేము బయట ఎంత తీసుకుంటారు ఒకరు కొడితే? బయట కూడా పోలేకపోయా మా అంటే మనోళ్ళు పోతే మనలో పోతే ఇక పిల్లని బట్టి దానికి 700 800 800 800 900 పిల్లని బట్టి పిల్లలు బట్టి. చూసి కదా మన చిన్ను ధూమ్ధామ్ డీడీసీ అడ్డ యాక్టింగ్తో పాటు సాంగ్స్తో పాటు కూర కూడా కొట్టి పడేస్తాడు. అంటే మనోళ్ళ కోసమే. అయితే బయట కొట్టాడు కానీ వేరే వాళ్ళు ఎందుకు తీయన్నా అని లేనా కొట్టి పడేస్తా అని అందులో ఉన్న టాలెంట్లన్నీ చూపెడతా ఇప్పటి నుంచి మీకు చూడుర్రి. కానీ మంచి టాలెంట్ ఉందిరా నీ దగ్గర. మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. క్రికెట్ మంచిగా ఆడతానే. క్రికెట్ మంచిగా ఆడతాడు. మంచిగా ఆడతాడా? క్రికెట్ నువ్వు అంటే బ్యాటింగా బౌలింగారా? ఆల్రౌండర్. ఆల్రౌండరా? మనోడు ఆల్రౌండర్ ఆడు క్రికెట్ కూడా. ముష్కల్ గ్రౌండ్లో పోతావు జాగింగ్? ఇప్పుడు కొంచెం బక్కగా అయిండు. చిన్న బక్కగా వరా నువ్వు? శూరుడు, శూరాది శూరుడు బొల్లిగాడు వచ్చేస్తున్నాడు చూడండి. వచ్చేసా ఎటు పోయినావరా? మేము ఎప్పుడు వచ్చినావు, నువ్వు ఎప్పుడు వస్తాను? 4కి వస్తా. ఎంతమందికి ఇవ్వాలరా? నువ్వు గింత లేట్ అయితే ఎట్లా? అంతేనా? మన చిన్ను చూసినావా? ఈడీసీ అడ్డా కూర ఎట్లా కొడుతున్నాడు అనుకుంటున్నావు? దుమ్మే. మంచిగా కొట్టుదా? పని ఎట్లున్నది? దుమ్మా అయిపోయింది తలకాయ ఖరీదు వచ్చినా? అబ్బా ఫాస్ట్ ఉండేది నువ్వు అసలు రూపీ. అసలు తక్కువ కూతురేంది బాగా కూర్చోలేదు. ఏ తీయసరిది మంచిగా కడిగిరా గిడే కడుదాంపా పంపైపోరా రే. మొత్తం ఎన్ని పాలు ఎత్తానవరా? 8 తెలుసారా నీకు పాలు వేసరంటే? ఎన్ని నల్లి బొక్కలు ఒకటి తక్కువ వస్తే మరి దెబ్బకొస్తుంది. దెబ్బకొస్తుంది మరి అందరు రానే బాబు. అవునే బాబు ఎత్తానావా? పెగ్గెత్తానా? మరి నీకేంది పాలు సగం ఒకటా?
సగం సరిపోతుందా? తెలంగాణలో పండుగ వస్తే తాగుడు తినుడు బాగుంటుంది. ఆకాశ పండుగ ఇయ్యాల ఆటపిల్లం కోసినాం. ఇగో నా తాత పెగ్గెత్తాడు. కాదు ఎంతగా మాట్లాడినవే? ఎంతగా ఆ, అది ఎంతగా అంటే మాట్లాడిన 8,000. 8,000 8,000 అన్నా ఎంతకి ఇచ్చింది మరి? తక్కువ వేసింది ఏమన్నా? ఇక తక్కువ చేయాలంటే 200 తక్కువ చేసి 200? మరి మళ్ళీ ఇంటికాడ తెస్తాను పెగ్గు ఇదేనా మరి? ఈడ తాగుతా ఇంటికాడ తాగుతా. మనం తెచ్చినావా? తెచ్చి పెట్టినావా? ఆ. మరి ఎవరు వచ్చి ఖర్చు ఇక్కడ తాగిన ఖర్చు పొత్తున్నాడా? నాదే బా. ఇప్పుడు ఇది పొత్తులే కదా? అందరు పొత్తులా. అందరి పొత్తులా? మిగిలిన పైసలు ఇవే. నీళ్ళ పైలు ఇవేనా? సావుకారు మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ తాగినట్టు కాదు, నా ఫ్రెండ్ వేసుకోవాలి. వేద్దాం మరి ఇంకోటి. మరి 2 బీర్లు తాగుతాం. ఇంకోటి మరి నీ తరపున ఇంకొక కోట తెప్పి తెప్పిస్తా. ఓటర్ తెప్పానా, బాటలు తెప్పాను. చాలు పోయి మాటతోడు గెలిచిన ఇంకేది. వీళ్ళు ఆకాశ పండుగ కానీ ఎంజాయ్ అంట. ఇలా ఆకాశ పండుగ ఎంజాయ్ అంటావా? ఇంకే పొద్దు కదా. నీ ఎవరైనా ఉన్నప్పుడు ఆకాశ పండుగ దావా చేసుకుంటారా మీరు? మా ఏజ్ ఉన్నప్పుడు చేసుకుంటాం. చేసుకుర్రు ఎప్పుడన్నా? ఎప్పుడు చేసుకుంటాం. అంతేనా? గొడవలకేనా వెళ్ళాను అప్పుడు అట్లా ఏ డానే అప్పట్లా బండలు ఆడతాడు. మండలు ఆడుతావా? ఇటు అటు ఎత్తాడు. నీకు లవర్ ఉండేనా? అంతకుముందు నీకు లవర్ ఉండేనా? పొలాలు నాకు లేదా? ఇప్పుడు తలకాయ ఉన్న బోర్డు కూడా అల్లేనా సపరేటా? ఏ ఫ్రై చేద్దాం పట్టు సపరేట్గా ఏమున్నది? అద్దా ఫ్రై చేద్దామే అంతే అంటవా? పొద్దున లేచి మనోనికి ఫోన్ చేసి పిల్లం పట్టుకొచ్చి ఇక్కడ మూక వేసి ఇంటికి వచ్చి తానం చేసి వచ్చిన మళ్ళా. మరేంది ఏదైనా మూక తయారేసే పోతున్నా నేను. మూకతోటి రెడీ అయిపోయిందా అన్న? ఎన్ని కుప్పలేని మొత్తం? 9? ఇంకొకటి వెళ్తుందా? మొత్తం ఇక 8 కుప్పలు వేసినాం. ఒక్కొక్కటి కిలో పైన కూర వెళ్తుంది. ఇప్పుడు తలకాయ బొక్కలు ఏమరా అలా చిన్ను? ఆహా ఇవి మళ్ళీ అవి 9 వేస్తారు సపరేట్. కింద పడ్డ చూడ కవర్ కింద. ఎందుకంటే పాలు బాగా పడతారు. ప్రతి ఒక్క ముక్క రావాలి, మెత్తడి ముక్క రావాలి, బొక్కలు రావాలి. ఎంత అయింది? ఒకటి బొక్క ఒకటి మెత్తాడు. ఇది ఇగో నరి నువ్వు ఇట్లా కాదు, ఇప్పుడు పెట్టు. రైట్ 0-0 పడరాక ఆగాలబ్బా. శనార్థ తులేకదా శుభాకాంక్షలు. తరాజు అందాకే తరాజు అంతే కరెక్ట్ వచ్చింది. కొలవకపోయినా కూడా ప్రతి ఒక్కటి బరాబర్ కిలో వచ్చింది. చిన్నవాడు మంచిగా వేసిండు. దా కరుణాకర్ చాలా ఒక్కడే గ్లాసా? ఎందుకురా? ఇది తీయగున్నది కొంచెం చెక్క నీళ్ళు లేకున్నది. ఈతకాలు తీయగానే ఉంటుంది రా పిజోడ. కిలో పైన వస్తుంది. అయిపోయిందా అన్న? ఎన్ని కుప్పలైనాయి? 8 కుప్పలు ఎన్నిసార్లు అడుగుతావు? 8 కుప్పలు. నాకు 9 అని పోతుంది. కుప్పలు కోసుడు అయిపోయింది, పాలేసుడు అయిపోయింది, ఇంటికి పట్టుకుపోయి కూర వండుకొని తినేటోళ్ళు మొత్తం. ఆటపిల్లకి ఎంత పడ్డది? ఏటపిల్లకి మనకు తెలియదు. ఏటపిల్ల కాదు ఇదేంటిరా? మేకే. అంటే కాదు ఇప్పుడు పాలు వేసుకుంటే మనకు బెటరా లేకుంటే కూర ఇట్లా అంటున్నా? ఇప్పుడు ఎంత అయింది? కాదురా మన పాలు లెక్క వేసుకున్నాం కదా, మనం బయట కొనుక్కుంటే బెటరా ఇట్లా బెటరా అంటున్నా ఇప్పుడు అందాదా? అంటే అందరూ ఒక 10 మంది కూడుకొని 10 మంది మన గ్యాదర్ ఒక పిల్లని కొనుక్కొని ఇట్లా పోసుకుంటే మంచిగా ఫ్రెషా?
ఏ దోస్తులు మన తుల ఏకాదశి నాడు అయితే మనం మంచిగా ఒక మరకపిల్ల ఏందో ఒక పోతుపిల్ల కోసినాం మంచి 8 కుప్పలు వేసినాం. కిలో పైన వచ్చిందా కిలో అంటే లాభం వల్ల అసలు మనకు అంతేనా? జబ్బరాస్ అయిపోయినట్టే. చిన్నగాడైతే ఆటం కోసేసిండు, లంబడి పిల్ల ఆటం కోసినాం. ఆటం కోసుకొని మన ఆకాశ్ పండుగకి అయితే ఎవరు పాలు వేసుకొని ఇగో నాది నేను పట్టుకొని మా విలేజ్ వెళ్ళిపోతున్నాం. మా విలేజ్ వచ్చేసి కొత్తపల్లి, కానీ మన లంబడిపల్లికి వస్తాం ఎక్కువ షూటింగ్ కొట్టడానికి. మా చిన్నగాడ వస్తుండటానికి కలిసి వెళ్ళిపోవడం. కూర మాత్రం కిలో 350 గ్రాములు వచ్చింది. మంచిగా తీసుకొని అయితే పల్లెటూళ్ళు ఎట్లా ఉంటుందంటే ఒక ఆటపిల్లని కొని తర్వాత దాన్ని కొట్టి మంచికింత పాలు వేసుకున్న తర్వాత దాన్ని మంచికి పాలు వేసుకున్న తర్వాత మంచికి ఒక కుప్ప తీసుకుంటారు. పైసలు అందరు కలిసి కొట్టేస్తారు. మళ్ళీ ఈ సిచ్యువేషన్లో ఎట్లా ఉంటుందంటే ఒకవేళ వీలుంటే మంది తెచ్చుకొని మంది అవుతారు. అదే మొత్తం పొత్తులు వేసేస్తారు. పండుగ అయితే వాతావరణంగా చేసుకుంటాం. మన ఆకాశ పండుగనైతే ధూమ్ధామ్ ఛానల్ తరపున ఆటం కోసినాం. చిన్నిగాడు కొట్టిండు. నాకు వచ్చిన కుప్ప నేను పట్టుకొని వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. చూసారు కదా చిన్నిగాడు వస్తున్నట. ఆయన కలిసేసి ఆయనకి సెకండ్ ఇచ్చేసి వెళ్ళిపోదాం. చలో ఇదే ముచ్చట ఈరోజు. మరి ఒక మంచి ముచ్చట్లతో డైలీ మీకు అందుబాటులో ఉంటా. ప్రతి ఒక్కరికైతే ఆకాశ పండుగ శుభాకాంక్షలు. మన తెలంగాణలో పండుగ అంటేనే చుక్కా ముక్క లేనిది అసలు మన తెలంగాణలో అంటే అన్నీ ఉంటాయి. చుక్కా ముక్క మెయిన్. అలానే మన ప్రతి ఒక్కరికి మన వీడియో చేస్తున్న వారి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ. చలో.